అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ కవి శ్రీ దొంతన్ చరణ్ రచించిన ఉదయించే ఊపిరి అనే కవితా సంపుటి నుంచి నాకు నచ్చిన కవితా శీర్షిక సాక్ష్యాన్ని కౌగిలించుకోండి. అమ్మను పిలవడానికి, పాలు తాగడానికి పెదవులు లేవు, నవ్వులను లాలిపాటలను వినడానికి చెవులు లేవు, కాసింత ప్రేమ శ్వాసను పీల్చడానికి దేహంలో జీవం లేదు. బాంబుల పొగలో చర్మం ఆవిరై దేహం చిన్నాభిన్నమై నేను దొరికితే మా అమ్మ పెట్టిన ముద్దుల ఆనవాళ్ళు కనిపించడం లేదని గుర్తు చేయకండి. అమ్మ ఒడిలో తలవాల్చిన తల ఇప్పుడు నా దేహానికి లేదని గుర్తు చేయకండి. మా అమ్మ ఇంకా బతికే ఉందని గుర్తు చేయకండి. చూడ్డానికి కళ్ళు లేవు, స్పర్శించడానికి చేతులు లేవు, ఆమె అడుగుల్లో అడిగేసి నడవడానికి కాళ్ళు లేవు. మా అమ్మ ఇంకా బతికే ఉందని గుర్తు చేయకండి. నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుందని నాతో చెప్పకండి. దొగ్గాడుతూ ఎదురెళ్ళడానికి నేను ఇప్పుడు పసిపాపను కాను, మాంసం ముద్దనూ కాను, వట్టి బొక్కల చూరను. మా అమ్మ ఇంకా బతికే ఉందని గుర్తు చేయకండి. మళ్ళీ నా పేరును నాకే గుర్తు చేయకండి. చనిపోయిన నా తోటి పసిపిల్లల పేర్లను గుర్తు చేయకండి. ఇది బాల్యానికి చోటు లేని దేశమని గుర్తు చేయకండి. రొట్టె ముక్కలను బాంబులను లాక్కుంటాయని గుర్తు చేయకండి. అస్థిపంజరం అనే పేరుగాంచిన బొక్కరగూడు మాత్రమే నేను. కూల్చబడ్డ ఆసుపత్రి గోడల కింద నేను అస్థిపంజరమై దొరికితే నన్ను కౌగిలించుకోవడానికి నిరాకరించకండి. మరణించిన మానవీయతకు బాల్యాన్ని రుచి చూడని ఈ అస్థిపంజరాలే సాక్ష్యాన్ని కౌగిలించుకోండి. మనసారా సాక్ష్యాన్ని కౌగిలించుకోండి. ధన్యవాదాలు.